హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారి వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ద్వారా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ అయితే అంగన్వాడీ చిన్నారులకు ఒక మంచి పథకాన్ని అయితే తీసుకురానికి ఒక సమాలోచనలో ఉంది. ఆ పథకం పేరు వచ్చేసి బాల భరోసా. సో త్వరలోనే కొత్త పథకం ప్రవేశపెడతాం. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత వైద్య సేవలు. అక్టోబర్ 2న ఎస్హెచ్జీల సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ప్రారంభం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క. సో అంగన్వాడీలోని చిన్నారుల కోసం కొత్తగా బాల భరోసా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ పథకం కింద 5 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వారిలో ఎవరికైనా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే పెద్ద ఆసుపత్రులకు పంపి ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి తెలియడం జరిగింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ 2047 సహకారం కావాలంటే మహిళా సంఘాలు బలోపేతం కావాలని చెప్పి ఆమె అయితే తెలపడం జరిగింది. సో అలాగే సోలార్ ప్లాంటు, పెట్రోల్ బంకులు అక్టోబర్ 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్పింది. సో దీనికోసం కంపెనీలతో ఇన్స్టాలేషన్ ఒప్పందాలు జరిగాయని చెప్తుంది. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మాణ పనులు నవంబర్లోపు పూర్తి చేయాలని కలెక్టర్కు ఈమె అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాఠశాలలు తెరిచే రోజు విద్యార్థులందరికీ యూనిఫామ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సూచించారు. అత్యంత పేదరికంలో ఉన్నవారు, మారుమూల ప్రాంతాల మహిళలు, ఎస్టీ మహిళలు, ఇంకా ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్లో తక్కువగా ఉన్నారని చెప్పి ఏమైతే అభిప్రాయపడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.